ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈరోజు మరలా మనందరము కూడుకొని ఉన్నాం. మరి ఈరోజు వాక్యాంశం ఏంటి అని అంటే, బైబిల్లో ప్రతిదీ మనకు తెలియజేయబడి ఉంది. ఏమేమి అని అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, అసలు దేవుణ్ణి ఎలా నమ్మాలి, అసలు ఎవరెవరిని దేవుడు అని అంటారు, మరి లోకం ఎలాగుంటుంది, బైబిల్లోని మాటలు ఎలా ఉంటాయి, దేవుడికి ఏం చేస్తే ఇష్టం, ఏం చేయకపోతే ఇష్టం, ఏం చేస్తే దేవునికి కోపం వచ్చింది, దేవుని గుణగుణాలు ఏంటి, ప్రతీది బైబిల్లో ఉంది. అలాగే ఈ యొక్క అంశం కూడా బైబిల్లో ఉంది. ఏంటి అని అంటే, అనుదినము చేయవలసినవి కూడా బైబిల్లో ఉన్నాయి. అంటే 24 గంటలు ఏం చెయ్యాలో కూడా బైబిల్లో ఉంది. మరి ఏం చెయ్యాలి అనేటువంటిది ఒకసారి బైబిల్లో మనం క్లుప్తంగా గమనిస్తే, మనం ఏం చెయ్యాలి, మన కోసం దేవుడు ఏం చేస్తున్నాడు. బైబిల్లో మనం ప్రతి ఒక్క చోట చూస్తూ ఉంటే చాలామంది పాపాలు చేస్తూ ఉన్నారు. ఆ పాపాలకు తగ్గట్టుగా దేవుడు బాధను అనుభవిస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అనుదినము మనం ఏం చెయ్యాలి, మన కోసం దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. అసలు ఫస్ట్ మన కోసం దేవుడు ఏం చేస్తున్నాడు ప్రతిరోజు అనేటువంటిది మొదటిగా మనం గమనిద్దాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. తర్వాత, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చాలు. మనం ఇప్పుడు సపోజ్ నిన్న తప్పు చేసాం, లైక్ ఈరోజు తప్పు చేసాం, దేవుణ్ణి బాధించాం, దేవుణ్ణి బాగా ఇబ్బంది పెట్టాము, దేవుణ్ణి అసహ్యించుకున్నాం, దేవుని కోపం వచ్చింది, ఏ విధాలైనా సరే దేవుణ్ణి మనం బాధ పెడితే మళ్ళీ రేపటికి వచ్చేసరికి ఫ్రెష్గా ప్రేమను చూపిస్తున్నాడు, ఫ్రెష్గా కోపాన్ని చూపిస్తున్నాడు. అంటే ప్రతిదీ నూతనంగా చూపిస్తున్నాడు దేవుడు. అంటే దినదినము మనం చేసే పాపాలు దేవుడు అట్లాగే వాటిని వదిలేసి నూతనంగా నువ్వు ఎలా ఉంటున్నావు అది గమనిస్తూ నీకు ప్రతిదీ నూతనంగా దేవుడు ప్రతిరోజు అనుగ్రహిస్తున్నాడు. తర్వాత ఇంకా ఏం చేస్తున్నాడు దేవుడు మన కోసం ప్రతిదినము. 1వ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక్కడ చింతించుచున్నాడు, కింద ఫుట్ నోట్లో లక్ష్యము చేయుచున్నాడు. ఇక్కడ దేవుడు నూతనంగా ప్రతిరోజు మన కొరకు చింతిస్తున్నాడు. ఏ విషయాల్లో చింతిస్తున్నాడు దేవుడు? మనం చేసే పాపం విషయంలో, మనం చేసే దేవుని అతిక్రమం విషయంలో, మనం ఆయన పెట్టే బాధల విషయంలో ప్రతిరోజు మన కొరకు దేవుడు చింతిస్తూ ఉన్నాడు. దినమెల్లా ఆయన చేతులు మన కోసం చాపి ఉన్నాడు. తర్వాత కీర్తనలు 68వ అధ్యాయము 19వ వచనం. కీర్తనలు 68 ప్రభు స్తుతి నందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై అనుదినము అనుదినము మా భారమును మోయుచున్నాడు. దేవుడు నీవేదన్నా పాపం కలిగి ఉన్నా, బాధను కలిగి ఉన్నా, ఏదైనా అవమానం నిందలు కలిగి ఉంటే నా యొద్దకు రండి,
నీకున్నటువంటి బాధ యావత్తు నాకు ఇస్తే ఆ భారాన్ని నేను మోస్తాను. అందుకే వాక్య రూపంలో చెప్పాలి అంటే, సమస్త భారము మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కానీ మనం ఏం చేస్తున్నాము అని అంటే, రోజుకో భారాన్ని ఎత్తుకుంటూ ఉంటాం. అంటే ఒక రోజుతో ముగించేసేటటువంటిది కాకుండా రోజుకొక భారాన్ని, రోజు ఒక భారాన్ని ఎత్తుకుంటూ ఉంటాం. ఏంటా భారము? సపోజ్ ఇప్పుడు మనం ఎవరి మీదైనా కోపం పెట్టుకొని ఉంటే చక్కగా ఆ కోపాన్ని ఆ రోజు పెట్టుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు? ఆ కోపాన్ని తెల్లవారంటే సూర్యోదయం అయ్యేసరికి నీ కోపాన్ని తీసేసుకోవాలి అంటున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని అట్లాగా జాగ్రత్త చేసుకుంటూ కొన్ని సంవత్సరాల దాకా మోస్తాం. అదే ఒకవేళ ఈర్ష ఒకళ్ళ మీద, దాన్ని అంతే మోసుకుంటూ వెళ్తాం. అదే దేని మీదైనా ఆశ, దాన్ని కూడా మోసుకుంటూ వెళ్తాం. కాబట్టి మన భారాన్ని మనం ప్రతిదినము ఎలాగైతే మోస్తున్నామో, మన భారాన్ని మనం మోస్తున్నప్పుడు మనం పడే కష్టాన్ని చూసి ఆయన కూడా బాధపడుతున్నాడు, ఆయన కూడా ఆ భారాన్ని మోస్తున్నాడు. అంతేనా? పిల్లలు ఉన్నారు, పిల్లలు బాధపడతా ఉంటే తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారా? ఉండలేదు. సో పిల్లలు ఏ బాధపడినా తల్లిదండ్రులు కూడా అదే భారాన్ని మోస్తూ ఉంటారు. కాబట్టి మనం పడేటువంటి ప్రతి బాధ, మనం మోసేటువంటి ప్రతి భారము కూడా దేవుడు కూడా మోస్తూ ఉన్నాడు అనుదినం. సో దేవుడు మన కోసం ప్రతిదీ ఏం చేస్తూ ఉన్నాడు ప్రతిదినం అంటే 3 చెప్పాను, 3 వాక్యాల రూపంలో చూపించాను. ఏంటి అని అంటే, నూతనంగా వాత్సల్యత, అంటే రోజు రోజుకి నీ మీద కరుణ, కృప నూతనంగా చూపిస్తున్నాడు. ఇంతకుముందు నువ్వు పాపం చేశావు, ఇంతకుముందు నన్ను ధిక్కరించావు, ఇంతకుముందు నన్ను బాధ పెట్టావు, కాబట్టి నేను నీ వైపు ఏమి చూపించు అని అనట్లేదు. దేవుడు నూతనంగా ప్రతిరోజు నూతనంగా నిన్ను తీర్చిదిద్దుతున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? తర్వాత ఇంకా ఏ విధంగా చూస్తున్నాడు అని అంటే, నీ కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. నీ గురించి నువ్వేం చేయాలనుకుంటున్నావు, నిన్ను ఏం చేయాలి, నిన్ను ఏ విధంగా నడపాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నాడు. 3వది, మన భారాన్ని ఆయన కూడా మోస్తున్నాడు. సో ఇన్ని చేస్తున్నాడు కాబట్టి దేవుడు ప్రతిదినము. సో మనమేం చెయ్యాలి ఇక్కడ నుండి అనేటువంటిది చూస్తే, కీర్తనలు 145వ అధ్యాయము 145వ అధ్యాయము 2వ వచనం. కీర్తనలు 145:2. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. మనం ఏం చేయాలి? అనుదినము స్తుతించాలి. కానీ మనం ఎప్పుడెప్పుడు స్తుతిస్తాం? ఆదివారం, ఇంకా ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు? శనివారం. ఇంకెప్పుడు స్తుతిస్తాం? మీరు చేసే చెప్పండి, మీరైతే ఎప్పుడెప్పుడు స్తుతిస్తారు? వెరీ గుడ్. రోజు తెల్లవారుజామున స్తుతించడం, మధ్యాహ్నం స్కూల్లో, శనివారం. సో అనుదినము దేవుని స్తుతిస్తూ ఉండాలంట. అబ్రహాం గారు రోజుకు 3 పూట్ల ప్రార్థన చేసేవాళ్ళు, ప్రొద్దున, మధ్యాహ్నం, రాత్రి. ఈ క్రమాన్ని, ఈ ప్రక్రియని ఇస్సాకు గారు గమనించారు. తర్వాత పిల్లలు ఈ క్రమాన్ని గమనించి, ఈ క్రమాన్ని బట్టి ప్రతి ఒక్కరు అనుదినము ఈ విధంగానే ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అంటే అనుదినము నువ్వు దేవుని స్తుతించాలి, ప్రతి దినము స్తుతించాలి. ఎలా స్తుతించాలి? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా స్తుతించాలి అంటే ఓన్లీ ప్రార్థన చేయటమేనా స్తుతించడం అంటే? ఇంకేమైనా ఉన్నాయా స్తుతించడం అంటే? ఖాళీగా కూర్చున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్గా, వాక్యం చదివినా దేవుని స్తుతించినట్టే. ఇంకా పనంతా అయిపోయింది, పని చేసేసుకున్నావు, తర్వాత ఖాళీ దొరికింది. ఆ ఖాళీ సమయంలో ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావు, లేకపోతే ఏదో ఒక టీవీ సీరియల్ చూస్తాం, లేకపోతే ఏదో సినిమాలు చూస్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయితే అనుదినము స్తుతించడం అంటే ఏంటి అని అంటే, నువ్వు నడిచే ప్రతి క్రమంలో, నువ్వు ఆలోచించే ప్రతి విధంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని కోసం చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని కొరకు నువ్వు స్తుతిగా పాడినటువంటి పాటలు నీ మనసులో, నీ హృదయంలో దాన్ని స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడు నా మనసులో ఏదో పాట మోగుతూనే ఉంటుంది అనమాట.
అసలు ఖాళీగా ఉండదు నా మనసు అయితే. మా పాట లిరిక్స్ అదైపోయిందంటే ఇంకో పాట అందుకుంటూ ఉంటుంది. అలా అనుదినము ప్రతి క్షణము నువ్వు దేవుని ఏం చేయాలి అంటే స్తుతించాలి. తర్వాత ఇంకేం చేయాలి? నిర్గమకాండము 6వ అధ్యాయము, నిర్గమకాండము 16వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండము 16వ అధ్యాయము 21వ వచనం. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్క 2 అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇదే. అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసింది వండుకొనుడి. చాలు, ఇక్కడ చాలు. ఇజ్రాయేలీలకు కట్టడలను విధిస్తూ ఐగుప్తు దేశంలో నుండి వారు బానిసత్వం నుండి విడుదలయ్యి వచ్చే క్రమంలో వాళ్ళకి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్లో ఇంకొకటి ఏంటి అని అంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట. వారు విశ్రాంతి దినమును ఏ విధంగా పరిశుద్ధంగా ఆచరిస్తారు అని ఆలోచన చేస్తే, విశ్రాంతి దినం అంటే ఏంటి? మనం ఇప్పుడు జరుపుకుంటున్న ఆదివారమే విశ్రాంతి దినము, వారికి శనివారం విశ్రాంతి దినం. దేనికి విశ్రాంతి దినమున మనం ఆచరించాలి అని అంటే, యెహోవా దేవుడు 6 రోజులు సృష్టిని సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు కనుక 7వ రోజు మనం కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకు విశ్రాంతి అని అంటే 6 రోజులు పనిచేసి 6 రోజు మన కోసం, మన పిల్లల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం కష్టపడి మనకంటూ కొంత సమకూర్చుకొని 7వ రోజు మాత్రం దేవునికి ఇవ్వాలి అని. 7వ రోజు మాత్రం దేవునితోనే గడపాలి. ఆ రోజు అందరు రావాలి, చుట్టాలందరూ వచ్చి అందరూ చక్కగా కూర్చొని విందు చేసుకొని దేవుని మహిమపరుస్తూ మందిరానికి వెళ్ళి అక్కడ యాజకుడు చెప్పేటువంటి మాటలను ఆలకించడం, ఇవన్నీ జరిగించాలా ఇజ్రాయేలీలు. అయితే ఇజ్రాయేల్ చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఇప్పుడు రాత్రి ఈ రోజు ఉంది విశ్రాంతి దినము, నిన్న ఆల్రెడీ వాళ్ళు రొట్టెలు చేసుకొని ఉంటారు కదా తినడానికి, అవి ఒకవేళ మిగిలితే తెల్లవారు నువ్వు తినకూడదు. అది రూల్. నువ్వు తెల్లవారేసరికి ఆ రొట్టెలు నువ్వు తినకూడదు. ఆ రొట్టెలు తినకుండా వాటిని నువ్వు పడేయాలి. అయితే కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఆ రొట్టెలు అంతా ఉంచుకునేవాళ్ళు. తెల్లవారేసరికి ఏమయ్యేది? తెల్లవారేసరికల్లా పురుగులు పట్టడం, పులిసిపోవటం. సో ఆ విధంగా నువ్వు విశ్రాంతి దినమును ఆచరించాలి. ఇప్పుడు మనకు ఆ రూల్స్ ఏం లేవు. నిన్న వండుకున్న కూర ఇప్పుడు తినొచ్చు, ఇప్పుడు వండుకున్న కూర ఫ్రిడ్జ్లో పెట్టి నెలకు తినొచ్చు, వారాలు తినొచ్చు, మన ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు. కాబట్టి ఈ విశ్రాంతి దినమును మనము కూడా ఆచరించాలి. ఎప్పుడెప్పుడు మనం ఆచరించాలి అని అంటే, మన కాలక్రమేణ ప్రకారం ఆదివారంను మనం తీసుకున్నాం కనుక ఆదివారం తప్పకుండా దేవుని సన్నిధికి రావాలి. ఆదివారం తప్పకుండా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ప్రార్థించాలి. ఇవి మనము ప్రతి వారము కొనసాగించాలి. బైబిల్ చెప్తుంది విశ్రాంతి దినము అనేటువంటిది ఒక పండుగ. అదొక రోజు కాదు, అదొక సాఫీగా జరిగిపోయే ప్రక్రియ కాదు, అది ఒక పండుగ అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మనం పండుగలు ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా విశ్రాంతి దినమును కూడా చేసుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ పండుగ వచ్చింది, పండుగ వచ్చినాక ఏం చేస్తాం? చుట్టాలు పిలుచుకుంటావు, అక్క చెల్లెళ్ళు పిలుచుకుంటావు, పిల్లలు పిలుచుకుంటావు, ఇంట్లో చక్కగా అన్నం కూరలు వండుకుంటావు, హ్యాపీగా ఆ రోజంతా సంతోషంగా ఉంటాం. సేమ్ నువ్వు అదే విధంగా ఇరుగు పొరుగు అని పిలుచుకొని దేవుని మందిరంలో కూర్చొని దేవుని మాటలు వింటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ధ్యానిస్తూ ఆ యొక్క విశ్రాంతి దినాన్ని నువ్వు గడపాలి. సో నువ్వు ఏ విధంగా ఆచరించాలంటే పండుగలాగా ఆ దినాన్ని నువ్వు ఆచరించాలి. తర్వాత ఇంకేం చేయాలో చూద్దాం. లూకా సువార్త 21:37.
లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఆయన ఎందుకు వెళ్ళేవాడు ఒలీవ కొండకి? ప్రార్థన. ప్రతిరోజు పగటిపూట దేవాలయానికి వెళ్ళేవారు, తర్వాత చీకటి పడే టయానికి కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏకాంత ప్రార్థన. ఇది ఇప్పుడు చాలా ఫ్యాషన్స్ అయిపోయాయి. ఉపవాస దినాలు, ఉపవాస ప్రార్థనలు, ఉపవాసం ఉండి ప్రార్థించడం అంటే అందరికీ చెప్పుకొని నేను ఉపవాసం ఉన్నానని అదేవిధంగా వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు. ఉపవాసం ఉండి వారు చేయాల్సుకునే వారి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు, బయట పనులు చేసుకుంటూ ఉంటారు, పాపంలోనే గడుపుతూ ఉంటారు, కానీ ఉపవాసం ఉంటారు. మన దృష్టిలో ఉపవాసం అంటే ఏంటంటే అన్నం నీళ్లు తాగకుండా తినకుండా ఉంటాం. ఒకరోజు ఉండలేదు మన శరీరం అన్నం నీళ్ళు లేకుండా బ్రహ్మాండంగా ఉండగలదు. కానీ దేవుడు అది కోరుకుంటున్నాడా? అది కోరుకోవట్లా. మనం అంత కష్టపడి అంత ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడికి ఎందుకు ఇష్టం? మనం అట్లా ఇబ్బంది పడటం దేవుడికి ఇష్టమైతే దేవుడే వచ్చి రక్తాన్ని ప్రోక్షించాల్సినంత అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పటి నుండి వెళ్ళిపోయేదాకా తాను ఎప్పుడూ ఏకాంత ప్రార్థననే కొనసాగించాడు. నువ్వు ప్రార్థించాలి అన్న ఆలోచన నువ్వు కలిగి ఉంటే చక్కగా రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకొని గడియ పెట్టేసుకొని ప్రశాంతంగా ఒక్కడివే కూర్చొని ప్రార్థించాలి. అంతేగాని డోర్లన్నీ తెలిసి, రూమ్లో అన్నీ తెలిసి, గుమ్మం ఎదురు కూర్చోవటం, రోడ్డు మీద కూర్చొని ప్రార్థన చేయటం, ఇది వేషధారణ అని అన్నాడు దేవుడు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఏం చేయాలి? అనుదినము ప్రార్థించాలి. బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థించాలి, ఇంట్లోకి వచ్చేటప్పుడు ప్రార్థించాలి, ఏదైనా కార్యాన్ని సిద్ధిస్తున్నప్పుడు ప్రార్థించాలి, నిద్రపోయే ముందు ప్రార్థించాలి, నిద్ర లేచాక ప్రార్థించాలి. సో ప్రతీది నువ్వు ప్రార్థనతో మొదలు పెట్టాలి, ప్రార్థనతోనే ముగించాలి. తర్వాత ఇంకో వచనం గమనిద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వాని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒకరి నిమిత్తము దహన బలులు అర్పించుచు